వీడు చేసేది, వీడు మాట్లాడేది బీసీల కోసం కాదు. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వవలసిందే. అది వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశం. ఈ అంశం వీడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు వీడికి గుర్తుకు రాలే. గ్రాడ్యుయేట్ ఎన్నికలలో 42% రిజర్వేషన్ కోసం కొట్లాడతాను వీడు ఎక్కడ అనలే. ఏమన్నాడు అప్పుడు వీడు? నా ఆస్తులు రాసిస్తానా అని తీసుకపోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల ఖాళీ పేపర్లు పెట్టి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సారి చెప్పిండు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సారి చెప్పిండు. అక్కడికి పోయి కోదండరాంకి శాలువ కప్పి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. మళ్ళీ వీళ్ళు రెడ్డిలు కాదురా, రెడ్డి లీడర్లు కాదురా వీళ్ళు. చూడు వీడు బీసీలను ఎంత మోసం చేస్తున్నాడు. రెడ్డిల కాళ్ళు మొక్కుతావు, రెడ్డిల దయ వల్లనే టికెట్ తెచ్చుకుంటావు, రెడ్డిల కాళ్ళు మొక్కి రెడ్డిలకు సారి చెప్పి మళ్ళీ ఇప్పుడు బీసీ 42% అనే భాగవతం కట్టి బీసీలను చంపుతున్నావు నీ రాజకీయ స్వార్థం కోసం. కాబట్టి వీడు ఆడే ఆట అంతా ఏంటిదంటే కేపీ రిజర్వేషన్ కోసం ఆడతాను వీడు. కేపీ రిజర్వేషన్ అంటే ఏంటి తెలుసా? కాపు పటేల్ ఉద్యమం వీడు చేసేది. వీడు రాష్ట్రంలో చిచ్చు పెట్టేది కాపు పటేలు అధికారం కోసం. కాపు పటేలు మూమెంట్ చేస్తాను వాడు. దానికి బీసీలు, అమాయకమైన బీసీలు, మా యాదవ బిడ్డలు, గౌడ బిడ్డలు, పద్మశాల బిడ్డలు, ముదిరాజులు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, ఇట్లా 110 ఉపకులాలు అమాయక జయనం కదా మనోళ్ళు. పాపం కాపు పటేలు మూమెంట్ని అర్థం చేసుకోలేకపోతాను.